మరి మా కుటుంబంలో మరి మూడవ రోజు ఆ బురద కరగడానికి 48 గంటలు అంటే 2 రోజులు పట్టింది. అది మీ అందరూ తెలుసు. దాని కొరకు సహాయం చేసిన ప్రతి బిడ్డకు నేను కృతజ్ఞత తెలియచేస్తున్నాను. ఏమిచ్చినా మీ రుణం నేను తీర్చుకోలేను. ఎందుకంటే మా ఇంటిని కడగటానికి ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 8, 9 అయ్యింది మొదటి రోజు కడగటానికి. రెండవ రోజు కూడా మరలా తెల్లవారుజామున 5 గంటలు స్టార్ట్ చేస్తే రాత్రి 7:30 అయ్యింది ఇంటిని శుభ్రపరచడానికి. అంటే అంతగా పెరిగిపోయింది. మీ కుటుంబాల్లో కూడా చాలా నష్టం కలిగింది. కానీ నేను మరి ఆ రాత్రి శనివారము మేమందరం పైకి వచ్చేసాము. ఆ రాత్రి అనుకోకుండా వరద వచ్చింది. అయితే నేను తెల్లవారులు నిద్రపోలేదు. తెల్లవారులు నేను ప్రార్థన చేస్తానే ఉన్నాను. ఒక సేవకునిగా అది నా బాధ్యత. కుటుంబాల కొరకు, గ్రామము కొరకు మరి ప్రార్థన చేయటం జరిగింది. ఎంతగా అంటే తెల్లవారులు నేను దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నా, ప్రభువా ఇది ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఈ ఉగ్రతను మీరు తొలగించండి అని చెప్పి ప్రార్థన చేస్తే తెల్లవారుజామున 5 గంటలకే దేవుడు జవాబు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. కింద నుంచి ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, అయ్యా ఇంట్లో ఒక్క చుక్క నీరు లేదు, రోడ్డు మీద ఉంది కానీ నీరు ఇంట్లో ఒక్క చుక్క లేదు అన్నప్పుడు 5 గంటలకి కిందకి దిగొస్తే మొత్తం ఈ 4 మెట్లు ఎక్కేటప్పుడు 4వ మెట్టు వరకు వచ్చింది. అంటే ఆ ఎత్తు వరకు వరద వచ్చింది. మీ అందరికీ తెలిసిందే. కానీ ఇది ఒక ఉగ్రత అని నేను చెప్పగలను. ఇది దేవుని యొక్క ఉగ్రత. ఇది జస్ట్ శాంపిల్. మీరు అంటే దేవుని కార్యాలు మీరు గ్రహిస్తున్నారో గ్రహించట్లేదో నాకు తెలియదు, కానీ జస్ట్ ఇది ఒక దేవుడు ఒక చిన్న చొరక లాంటిది అది కలగజేశాడు. కానీ నేను మీకు ఒక జాగ్రత్త చెప్పాలనుకుంటున్నా. ఏమిటా జాగ్రత్త అంటే ఇంకా భయంకరమైనవి ఉన్నాయి, ఇంకా భయంకరమైన ఉన్నాయి. కనుక దానిని తట్టుకోవాలి అంటే మొదట మనము దేవుని కొరకు సిద్ధపడి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఈ ఉగ్రతలు, ఈ శ్రమలు, వీటన్నిటి నుంచి మనము తప్పించబడాలి లేదా రక్షించబడాలి. లేదు వచ్చినా ఒకవేళ మనము దేవుని యొక్క రెక్కల కింద క్షేమంగా ఉండాలి అంటే మనము వాక్యముతో, ఆత్మతో నింపబడి మనం సిద్ధపడి ఉండాలి. ఇది లేని రోజున కుటుంబాలకి ఎంత నష్టం కలిగిద్దంటే, ఇందాక శ్యామ్ గారు చెప్పినట్లుగా సేమ్ బేబక్కల కుటుంబంలో కూడా అలాగే జరిగింది. ఎవరి దారి వాళ్ళదే, చెట్టుకొకరు పుట్టుకొకరు. ఇప్పుడు కూడా ఇంకా సంబంధం లేకుండానే ఉన్నారు. అంటే అలాగా ఒక్కొక్క స్థలాల్లో ఫోనుల్లో ఉన్నారు, కానీ కుటుంబం అంతా కలిసి లేనటువంటి పరిస్థితి. విజయవాడలో దరిదాపుగా 3 సేవకులు చనిపోయారు. మా అంబాపురంలో ఒక ఇంచిపేటలో సేవ చేస్తాడు సేవకుడు. ఆయన ఇట్లాగే మంచినీళ్ళు లేకపోతే 12 సంవత్సరాల కొడుకు వాళ్ళ తండ్రిని అడిగాంట, డాడీ నాకు బాగా మంచినీళ్ళు అవుతున్నప్పటికీ రాత్రి అంతా మంచినీళ్ళు లేవు. కానీ ఆ తండ్రి ఏం చేశాడంటే కొడుక్కి నీళ్లు తెద్దామని కిందకి దిగాడు. ఇంకా దిగాడు, పైకి ఎక్కల, వరదలో చనిపోయాడు. కుమారుడు దాహం తీరుద్దామని మంచినీళ్ళ కొరకు కింద దిగితే ఆ వరద అతను తీసుకెళ్ళింది, చంపేసింది. అలాగా కొంతమంది సేవకులు అలా చనిపోయారు. కనుక బయట పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇంకా మనం చాలా ధన్యులం. ఒక్క రోజులోనే దేవుడు మనకి వరద తొలగించాడు. కానీ అయితే ఒక వారం ఇబ్బంది పడ్డాం, అదైతే వాస్తవం. అది కానీ మరి రాబో కాలంలో ఇంకా పెద్ద తుఫాన్లు 6 ఉన్నాయి. ఇది చిన్న తుఫాన్, ఇది చాలా చిన్న తుఫాను. ఇంకా 6 పెద్ద తుఫాన్లు ఉన్నాయి. కనుక భూమి నిలకడగా లేదు. ఫస్ట్ గమనించండి, భూమి కదులుతుంది. భూమి లోపల పొరల లోపల ఆల్రెడీ పెద్ద శబ్దాలు వినబడుతున్నాయి. ఏమిటి అని చూస్తే మొన్న ఈ మధ్య కొన్ని 100 మీటర్లు లోపలికి కెమెరాలు పంపిస్తే లోపల పెద్ద శబ్దాలు వస్తూ ఉన్నాయంట. ఏంటి శబ్దాలని వాళ్ళు గమనిస్తే పొరలు కొట్టుకుంటున్నాయి లోపల. భూమి లోపల ఉన్న పొరలు, అంటే భూమి కదులుతుంది, లోపల భూమి కదులుతుంది. అంటే ఈ భూమికి అంతము దగ్గర పడిందని మీరు గ్రహించాలి. అందుకే సముద్రాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మీరు చూస్తున్నారో లేదో, పర్వతాలన్నీ జారిపోతున్నాయి. ఎక్కడికక్కడ పర్వతాలన్నీ జారిపోతున్నాయి. మీరు గమనిస్తున్నారో లేదో చూడండి. దేవుని యొక్క వాక్యము అది నెరవేర్పులోకి వచ్చింది. ఎంతగా అంటే మనిషి కుమారుని యొక్క రాకడ దినాలు నోవా కాలం వలె, లోతు కాలం వలె ఉంటాయన్న లేఖనము అది నెరవేర్పులోకి వచ్చేసింది. కనుక అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి,
కరువులు, కాటకాలు, మరి ఈ వరదల వల్ల రోగాలు, ఎన్ని భయంకరమైన రోగాలు ఏమండి. కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, ఇప్పుడు ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు, విశ్వాసులుగా మనం జీవిస్తున్నప్పుడు, లేదా దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు ఇది ఎలాంటి పరిస్థితులు అంటే, మొన్న కూడా గురువారం నేను చెప్పాను, గురువారం సంఘం అంతటి చేత మన రాష్ట్రం గురించి కూడా ప్రార్థన చేయించాను. రాష్ట్ర ప్రజల గురించి కూడా, అన్ని కుటుంబాల గురించి కూడా, మన నాయకుల గురించి, మనల్ని ఏలువారి గురించి, మన ముఖ్యమంత్రి గురించి, అందరి గురించి ప్రార్థన చేయించాం. దేవుడు అందరిని క్షేమంగా ఉంచాలని. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్కి దేవుడు ఇచ్చిన ఒక హెచ్చరిక. మిగిలిన రాష్ట్రాలు మనకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రము ఇది దేవుడిచ్చిన ఒక భయంకరమైన హెచ్చరిక. దీన్ని గ్రహించగలిగి ఇప్పటికైనా ప్రజలు, లేకపోతే లోకమైన ఆంధ్రప్రదేశ్ అయినా దేవుని వైపు తిరగగలిగితే ఖచ్చితంగా దేవుడి ఉగ్రతను మన రాష్ట్రం నుంచి దేవుడు తప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అలా జరగాలని మనం ప్రార్థన చేయాలి. మెయిన్ మన బాధ్యత ఏంటంటే, మన రాష్ట్రము, మన గ్రామము, మన మండలము, మన జిల్లా, మన ప్రాంతాలన్నీ క్షేమంగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఇది నోవాహు కాలం అంటే నిజంగా నోవాహు కాలం. మీరు ఈ వరదలో ఎవరైనా దేవుని వైపు చూసి పశ్చాత్తాపడి, ప్రభా ఇది మా తప్పు వల్లనే జరిగిందని ఎవరైనా పశ్చాత్తాపడిన వాళ్ళు కనపడ్డారా మీకు? యూట్యూబుల్లో కానీ మీడియాలో కానీ కనపడరు. వరద వచ్చి నోవాహు ఆయన చిన్న సంఘాన్ని, 7గురితో కలిసిన తన చిన్న సంఘాన్ని లోపల తీసుకెళ్ళిపోయి తలుపు వేయబడే వరకు కూడా మారు మనసు రాలే వరకు. ఒక వ్యక్తి మారాలి అంటే, ఈ మాట వినండి, ఒక వ్యక్తి మార్పు చెందాలంటే పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి, నీలో ఒక తప్పు ఉంది, నీలో ఒక పాపం ఉంది, నీలో ఒక బలహీనత ఉందని చెప్పే వరకు ఒక వ్యక్తి మార్పు చెందడు. నువ్వు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా సరే పరిశుద్ధాత్మ కదిలించాలి. దేవుని యొక్క ఆత్మ ఆ వ్యక్తిని కదిలించినప్పుడే ఎట్లా ఉంటుందంటే, నువ్వెంత ప్రయత్నం చేసినా, మార్పు చేయటానికి ప్రయత్నం చేసినా, లేకపోతే కన్నీళ్లు కారుస్తూ బ్రతిమలాడుకున్నా, లేదంటే ఇంకేదో చెప్పటానికి నువ్వు ప్రయత్నం చేసినా, ఒక వ్యక్తి యొక్క హృదయము ఎందుకు మారటం లేదంటే, ఆ వ్యక్తిని ఇంకా పరిశుద్ధాత్మ కదిలించటం లేదు. ఒకవేళ నువ్వు అలా ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందంటే, చెవిటోడు దగ్గరేది అంటారు సామెత, అది. కనుక ఆ బోర నువ్వు ఎంతన్నా ఊదు, ఎంత శంఖమన్నా ఊదు, చెవిటి వాడికి వినపడదు. ఇక కొంతమంది జీవితాలు ఉంటాయి, కొంతమంది వారు చేసేటటువంటి ప్రయత్నాలు ఈ భూమి మీద వారు దేవుని కొరకే జీవిస్తున్నట్లు కనపడతారు. అంటే ఒక విశ్వాసి యొక్క జీవితము దేవుని కొరకు అన్నట్లుగానే కనపడుతుంది. ఎలాగంటే ఇప్పుడు మనం బైబిల్లో చదువుకున్న రీతిగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనములో మనం చదువుకున్నట్లుగా, అక్కడ 2 పిల్లలను మనం చూస్తూ ఉన్నాం, 2 సంతానాలను మనం చూస్తున్నాం. ఆ సంతానంలో ఒక అతని పేరేను కయ్యను అయి ఉన్నాడు, ఒక అతనేను హేబేలు అయి ఉన్నాడు. మీరు గమనించారో లేదో, హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరిచేవాడు, అంటే ఒక రైతు. గొర్రెల కాసే కాపరికి అలాగే భూమి దున్నే రైతుకి ఉన్నటువంటి వ్యత్యాసము, లేకపోతే ఒకే కుటుంబంలో ప్రార్థన చేసే వ్యక్తులకు ఉన్నటువంటి వ్యత్యాసము. ఇక్కడ దేవునికి కావాల్సింది ఏంటి అంటే, చూడండి, చాలాసార్లు మనము మన నీతి మీద ఆధారపడతాం. అంటే నేను చాలా నీతిగా ఉన్నానండి అని అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి నేను చాలా యథార్థంగా ఉన్నానండి అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం వద్దకు వచ్చినప్పుడు మన నీతి దేవుని దగ్గర పనిచేయదు, మన యథార్థత దేవుని దగ్గర పనిచేయదు. ఎందుకో తెలుసా? అది వాక్యానుసారం కానప్పుడు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు అన్యులు ఉన్నారండి, అన్యులు ఉన్నారు. ఇప్పుడు ఇంత తుఫాను వచ్చింది, నిన్న ఏదో పండగ వచ్చింది, పండగ వచ్చింది, అన్యుల యొక్క పండగ వచ్చింది.
ఎంత తుఫాన్లో వాళ్ళు భక్తి చేయటం మానుతున్నారా? వారు మరి యథార్థంగానే చేస్తున్నారు. వారి భక్తిలో వాళ్ళు యథార్థంగానే చేస్తున్నారు. మరి అది వాక్యం అయి ఉన్నదంటే అది వాక్యం కాదు. ఎందుకంటే విగ్రహారాధన అనేది దేవునికి అయిష్టమైనది, ఇష్టమైనది కాదు. మరి వాళ్ళు యథార్థంగానే చేస్తున్నారు. మరి అది వాక్యానుసారమా అంటే అది వాక్యానుసారంగా లేదు. అందుకనే క్రైస్తవులమైన మనము కూడా వాక్యము కాకుండా నువ్వు ఎంత యథార్థంగా ఉన్నా, ఇక్కడ మనం పట్టుకోవాల్సిన మాట అదే, వాక్యము కాకుండా మనం ఎంత యథార్థంగా ఉన్నా ఆ యథార్థత దేవుని నీతిని నెరవేర్చదు. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు బలిపీఠాలు కడుతున్నారు, అవునండి. ఎలాంటి బలిపీఠాలు? వాళ్ళిద్దరూ ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు. నేను మొన్న ఒక వీడియో పంపించా, ఎవరైనా చూసారా? కవాల పిల్లల గురించి గ్రూపులో పెట్టాను. అంత టైం లేదంటారా? ఫోన్లో గ్రూప్ అంటే ఫోన్లోనే గ్రేస్ టెబర్నకల్ అనే గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? గ్రూపులో చేయొద్దండి. డ్వాక్రా గ్రూప్ కదమ్మా, చర్చి గ్రూపులో. ఎందుకు పెట్టానో తెలుసా? రీసెంట్గా వినండి, రీసెంట్గా ఒక విషయం జరిగింది, బయట దేశాల్లో జరిగింది. ఒక తల్లికి, ఒక ఆమెకి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఇద్దరు కవల పిల్లలు పుడితే ఒక వ్యక్తి అని నల్లగొన్నాడు, ఒక వ్యక్తి అని ఎర్రగొన్నాడు. డాక్టర్లకు అర్థం కాలేదు ఏంటి ఎలా జరిగింది అని. ఆ ఇద్దరు పిల్లల్ని టెస్ట్ చేశారు. ఆమెకు వివాహం అయ్యింది. వివాహం అయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, తన భర్తతో ఆమె తాను సంసారం చేయటానికి ముందుగా తన ప్రియుడు లేదా తన లవర్ ఎవరైతే ఉన్నాడో మొదట అతన్ని కలిసి వచ్చింది. ఆమె వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత తన భర్తతో కలుసుకున్నది. ఇప్పుడు ఏమైందంటే, తన భర్త యొక్క కణములు, తన ప్రియుడి యొక్క కణాలు రెండు గర్భసంచిలో ఉండి ఇద్దరు కవాల పిల్లలు పుట్టారు. ఒకేసారి పుట్టారు. వారి రెండు డిఎన్ఏలు టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆమెను అడిగారు, అమ్మా నీకు ఇద్దరు పిల్లలు పుట్టారు, ఒకటి రంగు వేరుగా ఉంది, మరొకటి రంగు వేరుగా ఉంది, కాబట్టి వీళ్ళిద్దరు పిల్లల తేడా ఉన్నది, వీళ్ళిద్దరు డిఎన్ఏలు వేరుగా ఉన్నాయి, నీ భర్తతో కాకుండా నువ్వు ఇంకెవరైనా కలిసావా? అప్పుడు ఆమె చెప్పింది, అవును, మొదట నా ప్రియుడిని కలిసి వచ్చాను, ఎందుకంటే మొదట మేమిద్దరం బాగా ప్రేమించుకున్నాం, అందుకనే నా ప్రియుడిని నేను కలిసి వచ్చాను అని చెప్పినప్పుడు ఆ డిఎన్ఏలు టెస్ట్ చేసినప్పుడు వాళ్ళిద్దరు వేరే వేరే పురుషునికి చెందిన వాళ్ళని అర్థమైంది. ఈ విషయాన్ని 1965లో విలియం బ్రానమ్ ప్రవక్త ఈ విషయాన్ని చెప్పాడు. ఏదైనా తోటలో జరిగినటువంటి పాపం గురించి, ఆది పాపం గురించి. ప్రైజ్ ది లార్డ్. అవ్వ మొదట సర్పముతో ఆమె కలిసి వచ్చింది. ఈ లోకం దీన్ని అంగీకరించకపోవచ్చు, ఈ మాట ఇతరులు సంఘాలు కూడా అంగీకరించకపోవచ్చు. ఇది ఎందుకంటే ఏదైనా తోటలో సర్పము పాకేదిగా లేదు, దాని కాళ్ళు ఉన్నాయి, దానికి చేతులు ఉన్నాయి, ఒక జంతువు వలె ఒక మనిషి వలె నిలబడగలిగినటువంటిది. ప్రైజ్ ది లార్డ్. ఆమె అవ్వ మొదట సర్పముతో కలిసి వచ్చిన తర్వాత మధ్యాహ్నము, ఉదయము సైతానుతో సర్పముతో కలిసి వచ్చిన తర్వాత మధ్యాహ్నము తన భర్త అయినటువంటి ఆదాముతో కలవటం ప్రారంభమైంది. ఇప్పుడు ఆమె గర్భములో, ఇప్పుడు ఇందాక చెప్పిన ఈ న్యూస్ మీరు ఎతకండి, నేను పంపించాను, నేను ఎవరో ఒకళ్ళిద్దరు చూసినట్లున్నారు. ఎందుకంటే నిజ నిర్ధారణ, నిజము రుజువు చేయబడుట. ఎందుకంటే దేవుడు ఒకవేళ మీరు అంగీకరించకపోయినా, ఇప్పుడు వినేవాళ్ళు చూసేవాళ్ళు అంగీకరించకపోయినా, యేసుక్రీస్తు ప్రభుల వారే కయీను గురించి ఒక మాట అన్నారు, వాడు అపవాది, వాడు సర్ప సంతానము, వాడు మొదటి నుండి హంతకుడు. ఇప్పుడు ఒకవేళ కయీను ఆదాము యొక్క కుమారుడు అయి ఉంటే అపవాది ఎలా అవుతాడు? హేబేలు ఆదాము కొడుకు, లోకం అనుకున్నట్లుగా కయీను ఆదాము కొడుకు. మరి హేబేలు ఆదాములో ఉన్న గుణ లక్షణాలు వచ్చినప్పుడు కయీనులో కూడా ఆదాములో ఉన్న లక్షణాలే రావాలిగా, అవునా? ఒక్కోసారి మనము
నాకు తెలిసిన ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో ఒక చిన్న పిల్లవాడు నాకు అప్పుడప్పుడు కనపడతా ఉండేవాడు. అయితే నేను ఒకసారి పాస్టమ్ గారిని అడిగాను, ఏంటి పిల్లవాడు వాళ్ళలాగున్నాడు అని. అప్పుడు ఆమె సీక్రెట్ చెప్పింది. ఆమెకు మా బంధువు ఒక అతనికి సంబంధం ఉన్నది, అందుకే వాడు అలాగ పుట్టాడు అని. అంటే ఏమవుతుంది, ఆ గుణలక్షణాలు కయీన్లో ఉన్న గుణలక్షణాలు ఆదాము గుణలక్షణాలు కాదు. తల్లి ఒకళ్ళే, హేబేలుకి కయీనికి తల్లి ఒకళ్ళే. ఎందుకంటే బైబిలే చెప్తుంది, అవ్వ అందరికీ తల్లి, ఆదాము కాదు. జీవము కలిగిన ప్రతిదానికి అవ్వ తల్లి అయి ఉన్నది మనుషులకి, ఆదాము తండ్రి కాదు. అందుకని కయీన్లో ఏం స్వభావం ఉన్నదంటే అతనిలో, ఇక్కడ నేను ఈ మాట చెప్పడానికే ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇతడు కూడా క్రైస్తవుడే. ఈ మాట మీకు అర్థమైతే, నేను నాకు యథార్థత గురించి మాట్లాడాను కదా, నీతి గురించి మాట్లాడాను కదా. ఇతడు కూడా క్రైస్తవుడే, ఇతడు కూడా దేవుణ్ణి ఆరాధించువాడే. హేబేలు ఏ దేవుణ్ణి అయితే ఆరాధన చేయుచున్నాడో కయీను కూడా అదే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి వాళ్ళిద్దరూ ఒకే బలిపీఠం కట్టారు. హేబేలు ఎలాంటి బలిపీఠమో కయీను కూడా అలాంటి బలిపీఠమే కట్టాడు. ఈరోజు నా అంశము ఏమిటి అంటే, నీ భక్తి దేవునికి అంగీకారంగా ఉన్నదా? అసలు క్వశ్చన్ ఇది. ఈరోజు మన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడే అంశం ఏమిటంటే, నీ భక్తి దేవునికి అంగీకారముగా ఉన్నదా? అంగీకారంగా లేకపోతే ఏంటి పరిస్థితి? అది మన జీవితమైనా, మన కుటుంబమైనా, మన బ్రతుకైనా, ఏమండి, లేకపోతే మన యొక్క ఈ జీవిత ప్రయాణమైన దేవునికి అంగీకారంగా ఉంటే మన ప్రయాణం ఎలా ఉంటుంది, అంగీకారం లేకపోతే మన ప్రయాణం ఎలా ఉంటుంది? మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. అసలు ఈరోజు మనము ఖచ్చితంగా ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు విని వెళ్ళటం కాదు, పరిశీలన చేసుకొని వెళ్దాం. ఎందుకంటే ఒకవేళ ఈ వర్తమానాన్ని, ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో వాక్యం వింటే ఒకవేళ ఈ వర్తమానాన్ని అంగీకరించకపోవచ్చు. వాళ్ళు అంగీకరించకపోయినంత మాత్రం చేత వాక్యం కాకుండా పోదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చినప్పుడు ఆయన్ని ఎగతాళి చేశారు, ఆయన చులకన చేశారు. అవునండి. శిష్యులు అడిగారు, ప్రభా ఏలియా నీకంటే ముందు ఏలియా రావాలన్నారు కదా, ఏదంటే ఏమన్నాడు ప్రభు? ఆయన వచ్చాడు, పరిచర్య చేశాడు, ముగించాడు, వెళ్ళిపోయాడు. కానీ మీరు ఆయన గుర్తించలేదు. అంతేకాదు అతన్ని ఎగతాళి చేశారంట, అతన్ని హేళన చేశారంట, అతన్ని చులకన చేశారంట. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని ఏం చేశారు? చులకన చేశారంట. ఇప్పుడు ప్రజలు ఆయన చులకన చేసినంత మాత్రం చేత అతడు వాక్యం కాకుండా పోయాడా? అతన్ని చులకన చేసినంత మాత్రం చేత అతడు పాత నిబంధన గ్రంథములో ఉన్న ప్రవక్త కాకుండా పోయాడా? అర్థమవుతుందా? అతడు మలాకి 3లో ఉన్న వాక్యము కాకుండా పోయాడా? యెషయాలో చెప్పబడిన అరణ్యములో కేక వేయ ఒకని శబ్దమని చెప్పబడిన లేఖనము కాకుండా పోయాడా? ఎందుకంటే ఆయన అన్నాడు, అరణ్యములో కేక వేయ ఒకని శబ్దమును నేను అన్నాడు ఆయన. ఆమేన్. కానీ ప్రజలు, లోకమే ఎలా చూశారు ఆయన్ని? హేళనగా, చులకనగా, అసలు ఆయన ఒక ప్రవక్తే కాదన్నట్లుగా చూశారు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి కాలంలో ప్రవక్తలను అలాగే చూశారు. అందుకనే బైబిల్ ఏముంది? మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను? అది ఈ కాలంలో కూడా, అంత్యకాలంలో కూడా వాక్యం నెరవేరుతుందని చూడొచ్చా? మనము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? అందుకే కదా ప్రభువుని రాళ్లతో కొట్టింది, అందుకే కదా ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపింది. ఆయన చెప్పుచున్నాడు, రాబోతున్న రోజులు ఎలా ఉంటాయి అన్ని చెప్పుచున్నాడు. కానీ ప్రజలు ఏం చేశారు? ఆయన తరిమారు, ఆయన రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. ప్రజలు యేసును చులకనగా చూసినంత మాత్రం చేత ఆయన దేవుడు కాకుండా పోయాడా?
రైట్. ఈ లేఖనం కూడా అలాంటిది. ఒకవేళ ఆన్లైన్లో వాక్యం వింటున్నవారు ఈ వాక్యాన్ని వాళ్ళు అంగీకరించకపోయినప్పటికీ ఇది వాక్యమే. ఎందుకంటే ఎక్కడ బైబిల్ గ్రంథంలో ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే కయీను గురించి మీరు పరిశీలన చేస్తే ఎక్కడ దేవుడు కయీను మంచివాడు అని చెప్పలేదు. ఒకవేళ ఆదాము అవ్వక పుడితే హేబేలు మంచివాడు అయినప్పుడు కయీను కూడా మంచివాడు అవ్వాలి కదా. హేబేలు చెడ్డవాడైతే కయీను మంచివాడైతే, జాగ్రత్తగా గమనించండి, హేబేలు చెడ్డవాడైతే కయీను మంచివాడైతే అప్పుడు లోకం ఏమనేది? రివర్స్లో మాట్లాడేది, అవునా? కానీ ఇక్కడ లోపల ఉన్న గుణలక్షణం ఉందో చూసారా? ఆ రక్తములో ఉన్న గుణలక్షణం చూసారా? దాన్ని ఎవడో కదిలించలేదు. దేవుని ప్రణాళికను చెడగొట్టడమే సైతాను యొక్క ఉద్దేశం, అవునా? కానీ వాక్యాన్ని నెరవేర్చడం అనేది ఒక నిజమైన విశ్వాస యొక్క లక్షణం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నేను పట్టుకున్న ఒక మాట, మీరు పట్టుకోవలసిన మాట ఏంటంటే, హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. శ్రేష్టమైన బలి ఇక్కడ ప్రత్యక్షత దాచబడి ఉంది. ఇప్పుడు ఒకవేళ ఆదాముకే వాళ్ళిద్దరూ పుట్టితే, కయీను హేబేలు వాళ్ళిద్దరూ ఆదాము సంతానం అయితే, మరి ఎందుకు హేబేలు వలె శ్రేష్టమైంది ఇవ్వలేకపోయాడు? ఇక్కడ మనం పట్టుకోవాల్సిన వాక్యం ఏంటంటే, మనము హేబేలు వలె వాక్యము యొక్క ప్రత్యక్షత కలిగి ఉంటే మన భక్తి, మన ప్రార్థన, మన యథార్థత, మన నీతి, మన ప్రవర్తన, మన క్రియలు అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే వాక్యానుసారంగా ఉంటాయి. ఆమేన్. ఏంటయ్యా తేడా అంటే ఉంది. హేబేలుకి కయ్యేనికి ఉన్న ప్రత్యక్షత ఏంటి అంటే, ఎందుకు దేవుడు శ్రేష్టమైనది హేబేలు అర్పణ అని అన్నాడు అంటే, హేబేలుకి ఆ తల్లిదండ్రుల యొక్క విమోచన ఎలా జరిగిందో పరిశుద్ధాత్మ చేత గ్రహించటం ప్రారంభించాడు హేబేలు. ఏదేను తోటలో పాపం జరిగింది, నిజమేనా? అవునా? ఒకవేళ పాపమే జరగకపోతే ఆదాము అవ్వలు బయటికి రావాల్సిన అవసరత లేదు. వాళ్ళు పరిశుద్ధంగా ఉంటే ఏదేను తోటలో నుంచి వాళ్ళు బయటికి రావాల్సిన అవసరతే లేదు. కానీ అక్కడ ఏదో జరిగింది, అక్కడ ఏదో వాక్యానికి వ్యతిరేకమైనది జరిగింది. ఈరోజు మన జీవితంలో కూడా వాక్యానికి వ్యతిరేకమైనది ఎప్పుడైతే మనకు జరిగిద్దో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలం నుంచి కింద పడవేస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంత ఎత్తుగానే ఎదుగు, నువ్వు ఎంత మంచి స్థితిలోనైనా ఉండు, వాక్యము కాకుండా నీ జీవితంలో క్రియలు ప్రారంభమైతే ఆ ఉన్నత స్థలములో నుంచి ఆయన మెల్లగా క్రిందకు పడవేస్తాడు, లేదా హఠాత్తుగా కూడా పడవేయవచ్చు. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటంటే, వీళ్ళిద్దరూ క్రైస్తవులే. హేబేలు కయీను ఇద్దరు క్రైస్తవులు, ఇద్దరు ఒకే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఈ లోకస్తులు కొంతమంది మాట్లాడతారు చూసారా, ఇంట్లో టయానికి డబ్బు ఉంది కాబట్టి బతికిపోయామండి, ఇంట్లో టయానికి అందరు ఉన్నారు కాబట్టి బతికిపోయామండి. ఒక వ్యక్తిని దేవుడు రక్షించకపోతే అవి ఎయ్యి కాపాడం. ప్రైజ్ ది లార్డ్. అవేవి కాపాడం, ఏమి కాపాడలేవు. దేవుడు ఒక వ్యక్తిని కాపాడకపోతే కాపాడువాడు ఎవడో లేడు, అవునా? దేవుడు మనకు వాగ్దానం ఉంది, జలములలో పడి దాటి వెళ్ళినా నువ్వు మునగవు, అగ్నిలో పడి నడిచినా నువ్వు కాలవు. ఆమె ఇప్పుడు నేను రక్షించేది ఏంటి? డబ్బా? జలముల్లో మునిగిపోతున్నావు, డబ్బు వచ్చి రక్షించిద్దా? బలగం వచ్చి రక్షించిద్దా? లేదు, వాక్యమే, వాగ్దానమే మనం రక్షించేది. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రోజున మనం ఆ వాక్యం మీద మనం ఆధారపడగలిగితే, దేవుని స్తోత్రములు, వాక్యము మీద మనం ఆనుకోగలిగినట్లయితే, ఎలాగా? హేబేలు వలె. హేబేలుకు వచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, నా తల్లిదండ్రులు ఏదో జరిగింది, ఏదైనా తోటలో ఏదో జరిగింది, కానీ మా తల్లిదండ్రులను దేవుడు ఈ స్థలము నుంచి బయటికి వెళ్ళగొట్టడానికి ముందుగా వారి పాపము విషయమై దేవుడు ఇక్కడేదో ప్రక్షాళన చేశాడు. ఏమిటా ప్రక్షాళన అంటే, హేబేలుకు ఒకటి దొరికింది. ఏంటో తెలుసా? పరలోకములో ఉన్న మహిమగల గొర్రెపిల్ల. ఆమేన్. మహిమలో ఉన్న గొర్రెపిల్ల.
అదృశ్యమై ఉన్న దేవుని గొర్రెపిల్ల. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ఏదేను తోటలోకి వచ్చింది. ఎందుకొరకు అంటే వాళ్ళ కొరకు రక్తం కార్చబడాల్సి వచ్చింది. పాపము నిమిత్తము రక్తము చిందించబడవలసి వచ్చింది. ఈ సత్యాన్ని ఎవరు గ్రహించారంటే హేబేలు గ్రహించాడు. రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు. కయ్యనుకుందా ఆ ప్రత్యక్షత? ఆయన ఏమనుకుంటున్నాడు? పళ్ళు తీసుకెళ్ళినా పర్వాలా, ప్రార్థనకి ఎట్టెళ్ళినా పర్వాలా, ప్రార్థనకి అట్టెళ్ళినా పర్వాలా, ప్రార్థనకి అట్టెళ్ళినా పర్వాలా. మరి ఈ ప్రత్యక్షతకి, హేబేలుకున్న ప్రత్యక్షతకి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, కయ్యన నీకంటే శ్రేష్టమైంది హేబేలు ఇస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి బలిలో ఎవరి బలి అంగీకరించబడింది? కయ్యనేం తప్పు చేశాడు, కయ్యనేం పాపం చేశాడు? ఈరోజు గ్రహించాల్సింది అది. తన తల్లిదండ్రులను పాపము నుంచి విమోచించింది ఏమిటి అంటే రక్తం అని గ్రహించాడు. అందుకనే ఆయన ఏం చేశాడంటే ఒక గొర్రె పిల్లను తీసుకొని కట్టబడిన ఆ బలిపీఠం మీద ఆ గొర్రె పిల్లను తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఒక తీగను, పొదలో నుంచి ఒక తీగను తీసి ఆ తీగను గొర్రె పిల్ల తలకి చుట్టి, ప్రైజ్ ది లార్డ్, ఒక పొదునైనటువంటి రాయిని తీసుకొని వచ్చి ఆ గొర్రె పిల్లను ఆ బలిపీఠం మీద పెట్టి ఆ పొదునైన రాయితో ఆ మౌనం వహించినటువంటి ఆ గొర్రె పిల్ల యొక్క మెడను వెనక్కి విరిచి దానిని కోసి ఆ రక్తాన్ని బలిపీఠం మీద కార్చి దహన బలిగా ఆ గొర్రె పిల్లను దేవుడికి అర్పించాడు. దేవునికి స్తోత్రం. ఇది వాక్యానుసారము, ఇది వాక్యానుసారం, ఇది ప్రత్యక్షత. మరి కయ్యనికి ఎందుకు లేదు? ఎందుకంటే ఆదాములో ఉన్న బీజము కానీ, ఆదాములో ఉన్న కణము కానీ, ఆదాములో ఉన్న గుణలక్షణం కానీ ఒక్కటి కూడా కయ్యన్లో లేదు. అందుకే అతడు హంతకుడు, మూర్ఖుడు, దేవునికి వ్యతిరేకంగా చెప్పేవాడు. ఇప్పుడు కయ్యను ఒకవేళ ఇప్పుడు ఎలాగంటే, ఏంటి ప్రభా ఇటు చేస్తే తప్పేంటి? ఈ స్వభావంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు చూసారా? ఏంటి ప్రభా ఇలా చేస్తే తప్ప, ఈ పని చేస్తే తప్ప, లేకపోతే ఇలా బలిపీఠం కడితే తప్ప, ఇలా పళ్ళు పలహారాలు బలిపీఠం మీద పెట్టి ప్రభా అగ్నితో కాల్చడం తప్ప. అంటే దేవుడు వాక్యములో లేనిది నువ్వు దేవుడు చెప్పడానికి ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. అంటే దేవుడు చెప్పనిది దేవుడు ఒకటి చెయ్యొద్దు అన్నాడు, ఇంకా నువ్వు దాన్ని ప్రశ్నించకూడదు. ఇలా చేస్తే ఏమైంది ప్రభు అని నువ్వు ప్రశ్నించకూడదు. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ప్రశ్నించకూడదు. ఎందుకు ఇలా చేసావు ప్రభా అని ప్రశ్నించకూడదు. లేదా ఏంటి ప్రభా ఇలా చేస్తే తప్ప అంటే అప్పుడు దేవుడు అంటాడంటే అది వాక్యంలో ఉంటే నువ్వు చెయ్యి అంటాడు. దేవుని యొద్ద నుంచి వచ్చే జవాబు ఏంటంటే, ఒకవేళ నువ్వు చేసేది వాక్యంలో ఉందా చెయ్యి, వాక్యంలో లేదా నువ్వు చెయ్యొద్దు. ఎందుకని? రేపొద్దున వాక్యమే మనకి తీర్పు తీర్చేది. హల్లెలూయా. వాక్యమే మనకు తీర్పు తీర్చేది. ఎందుకు నేను ఈ రోజున నీ భక్తి దేవునికి అంగీకారంగా ఉందా లేదా అని ఎందుకు క్వశ్చన్ వేశాడంటే, దేవుడు కయ్యను యథార్థంగానే బలిపీఠం కట్టాడు, ఒక్క దేవుడికే ఆరాధన చేశాడు. సంఘశాఖల్లాగా ఇద్దరు ముగ్గురు దేవుళ్ళకి ఆరాధన చేయలేదు. అతడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు, అది కూడా నమ్మాడు. ఎందుకని? యాకోబులో ఏం రాయబడి ఉంది? సైతాను కూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుచున్నది. సైతాను తెలిసింది దేవుడు ఒక్కడే అని, కానీ ఇంకా ఈ సంఘశాఖలో తెలియలేదు దేవుడు ఒక్కడే ఉన్నాడని. ప్రైజ్ ది లార్డ్. కానీ సైతానికి తెలుసు అంట దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. అందుకే కయ్యనుకు కూడా తెలుసు దేవుడు ఒక్కడే. అంతవరకు బాగుంది, రైట్. బలిపీఠం కట్టాడు, అంతవరకే బాగుంది. కానీ వాక్యానుసారమైన బలి అర్పించటంలో కయ్యను తప్పిపోయాడు. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ మీరు తర్వాత చదువుకోండి, ఆదికాండంలో కయ్యనును కానీ అతని అర్పణను కానీ దేవుడు లక్ష్య పెట్టలేదు, అంటే పట్టించుకోలేదు. దీన్ని బట్టి నువ్వు ఆలోచించే, నీ భక్తి అలా పట్టించుకుంటాడు దేవుడు. ఇప్పుడు దారిలోకి రండి, ఇప్పుడు వాక్యంలోకి రండి. వాక్యానుసారంగా లేని నీ విశ్వాస జీవితాన్ని దేవుడు ఎలా పట్టించుకుంటాడు? నీ కన్నీరు ఎలా పట్టించుకుంటాడు?
నీ ప్రార్థన ఎలా పట్టించుకుంటాడు? నీ బలిని ఎలా పట్టించుకుంటాడు? కయ్యీనును కానీ అతని అర్పణను కానీ దేవుడు లక్ష్యం ఉంచలేదు, పట్టించుకోలేదు. అవునండి, ఇష్టపడలేదంట. అదేంటి ప్రభువా నీకే ప్రార్థన చేస్తున్నాడు, అదేంటి ప్రభువా నీ కొరకే బలిపీఠం కట్టాడు ప్రభువా, నిన్న ఆరాధన చేయటానికే బలిపీఠం కట్టాడు ప్రభువా, కానీ దేవుడు అంటున్నాడు నేను పట్టించుకోనయ్యా. అతని భక్తి నాకు అంగీకారంగా లేదు, అతని ప్రార్థన నాకు అంగీకారంగా లేదు, అతని విశ్వాసము నాకు అంగీకారంగా లేదు. వారు కార్చుచున్న కన్నీరు కూడా వాక్యానుసారంగా లేదు. ఏదో వారి అవసరాల కొరకు, ఆ టయానికి బయటపడటానికి, ఆ టయానికి ఒడ్డెక్కటానికి, ఆ టయానికి ఏదో ఆ రోగం నుంచి బయటపడటానికి, ఆ టయానికి. మన గురువారం అని చెప్పే చాలామంది లేరు, కొద్దిమంది వచ్చారు. గురువారం కూడా దేవుడు మనతో మాట్లాడాడు. ఆ టయానికి దేవుడు అవసరత కావాలి కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, మా కోసం ప్రార్థన చేయండి. ఓకే, ప్రార్థన చేసాం, అందరం ప్రార్థన చేసాం, దేవుడు కార్యం చేశాడు. వాళ్ళు లేరు, మరి వాళ్ళు లేరి. నీ అవసరం తీరింది, దేవుడు అవసరం లేదు కదండి. ఇప్పుడు నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయమంటాం, ప్రార్థన చేసాం, దేవుడు కార్యం చేశాడు. వాళ్ళు లేరి, ఇంకా వాళ్ళకి అవసరం లేదు. మళ్ళీ ఏదో వస్తుంది, అప్పుడు మళ్ళీ అయ్యా 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 మా పిల్లల కోసం ప్రార్థన చేయండి. మళ్ళీ రారే వాళ్ళు దేవుని సన్నిధికి, వాళ్ళు ప్రార్థనకి రారే. సరే, నీ హృదయంలో నాశను బట్టి ప్రార్థన చేసాం, దేవుడు అక్కడ కార్యం చేశాడు, మరి వాళ్ళు రారే. కనుక వాళ్ళకి పదే 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 శ్రమలు రావటంలో ఆశ్చర్యం లేదు, పదే పదే శోధనలు రావటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఒక్కసారి నీ జీవితంలో దేవుడు ఒక కార్యం చేశాక నువ్వు దానికి బద్ధుడివై. వివాహమైన తర్వాత భార్య భర్తకు బద్ధురాలే ఎలా ఉండాలో, ఒక్కసారి నీ జీవితంలో దేవుడు ఒక కార్యం చేశాక నీ జీవితకాలం అంతా దేవునికి మనం బద్ధుడివై ఉండాలి. ఇంకదే ఫైనల్. ఇక దెర్ ఈజ్ నో సెకండ్ థాట్, రెండో ఆలోచన ఏమీ లేదు. ఇక ఒక్కసారి నీ బిడ్డల జీవితంలో దేవుడు కార్యం చేశాడు, వాళ్ళలో మారు మనసు రావాలి. ఇంతకాలం మా జీవితంలో మేము ఆరాధన చేసిన దేవుళ్ళో, లేకపోతే మేము మొక్కిన దేవుళ్ళో ఎవడో మాకు సహాయం చేయలేదు, కానీ ఎప్పుడైతే మరి సంఘం ప్రార్థన చేశారో మా కుటుంబాల్లో దేవుడు అద్భుతం చేశాడు, కనుక ఈయనే నిజమైన దేవుడు. ఆ జ్ఞానం రావాలి. వాళ్ళకి రాదు అది. మళ్ళీ కొద్ది కాలం అయిన తర్వాత మళ్ళీ ఏదో వస్తుంది, మళ్ళీ అదే ప్రార్థన అదే పేరుతో, అయ్యా పలానా అమ్మాయి పలానా పేరు, పలానా అబ్బాయి పలానా పేరు, పలానా కుటుంబం పలానా. మరి కనపడరే అంటే ఆ భక్తి దేవుడికి అంగీకారంగా లేదు. వాళ్ళు చేసే ప్రార్థనలు, వాళ్ళు చేసే కార్చే కన్నీరు, వారి విశ్వాసం కూడా దేవుడికి అంగీకారంగా లేదు. వారు ఒకే దేవుడిని ఆరాధన చేయొచ్చు, ఒకే దేవునికి మొక్కుబళ్ళు చెల్లించవచ్చు, ఒకే దేవునికి బలిపీఠం కట్టచ్చు, కానీ దేవుడు వాటిని లక్ష్య పెట్టడం లేదు. లక్ష్య పెట్టడం లేదంటే పట్టించుకోవటం లేదు. మరి ఎలాగా? నీ భక్తి దేవునికి అంగీకారంగా లేకపోతే ఎలాగా? వాక్యాన్ని కాపాడుకోలేకపోతే ఎలాగా? బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చెప్పాను నేను. సమూయేలు గ్రంథంలో ఉంటుంది, మీరు బైబిల్ తెరవద్దులాగా నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఏలి యొక్క కోడలు ఫినెహాసు భార్య, ఆమె చాలా భక్తి పరురాలు. అవునండి. నేను ఎందుకు ఈమెను తీసుకొస్తున్నాను అంటే, ఈ రోజున దేవుని ఆత్మను గ్రహించగలిగిన విశ్వాసే సంఘానికి కావాలి. నీ ఇంటిలో దేవుని ఆత్మ పనిచేస్తుందా లేదా అని గ్రహించగలిగిన విశ్వాసి ఈరోజు నీ ఇంట్లో కావాలి. సంఘములో కూడా దేవుని ఆత్మ పనిచేస్తుందా లేదా, ఆయన హృదయాలు ఎరిగి మాట్లాడుతున్నాడా లేదా, మన పరిస్థితులు ఎరిగి మాట్లాడుతున్నాడా లేదా, వాక్యము ఎలాగ ప్రయాణం చేస్తుందో దాన్ని గ్రహించగలిగిన విశ్వాసి కావాలి. హేబేలులాగా. ఏమైంది? శత్రువులు వచ్చారు, యుద్ధం జరుగుతుంది. ఏలీ కుమారులు ఏం చేశారు? దేవుని మందిరములో ఉండవలసిన మందసాన్ని యుద్ధంలోకి తీసుకెళ్లారు. దేవుణ్ణి అడిగారా? ఇప్పుడు దేవుని మందసాన్ని కదిలించడం అంటే అశమశనా?
చాలా మందిలో దేవుడు అంటే ఇదే చులకన స్వభావం. మా దేవుడే, ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే అయిపోద్ది. మా దేవుడే ఒక చాలా చులకన స్వభావం దేవుడు అంటే. ప్రార్థన అంటే చాలా చులకన స్వభావం. 15 రోజులు 2 వారాలు అయింది, మధ్యలో ఒక వారం పోయింది. ఇది 3వ ఆదివారం మన ప్రార్థన జరిగి. మొదటి ఆదివారం పోయింది, అంతకుముందు ఆదివారం జరిగింది, మధ్యలో ఆదివారం పోయింది, ఇప్పుడు ఆదివారం. 15 రోజులు. ఈ 15 రోజుల గ్యాప్లో అర్ధగంట ముందు వచ్చి ప్రార్థన చేయడానికి మనకు సమయం దొరకల. 15 రోజులు గడువు ఇచ్చినా కానీ దేవుడు నేను అనుకున్నాక సంవత్సరం గడువు ఇచ్చినా సేమ్ అదే పొజిషన్ అనుకున్నాను. అంటే మళ్ళీ ఆసక్తి తగ్గిపోయింది. మరి నీ భక్తి దేవుడికి ఎలా అంగీకారంగా ఉంటుంది? నువ్వు ఆయన చులకనగా చూస్తే, ఆయన సన్నిధిని నువ్వు చులకనగా చూస్తే నీ భక్తి దేవునికి ఎలా అంగీకారంగా ఉంటుంది? వాక్యానుసారమైనటువంటి భక్తి నీలో లేకపోతే నీ భక్తి దేవునికి ఎలాగా అంగీకారంగా ఉంటుంది? దేవుని కార్యము, మందసాన్ని కదిలించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ మందసాన్ని మోయటానికి యాజకులు ఉండాలి, వాళ్ళు లేవీలయ్యి ఉండాలి. ఆ మందసాన్ని కదిలించడానికి పెద్ద కారణం ఉండాలి. అంతేకాదు అది దేవుని చిత్తమై ఉండాలి. ఆ దేవుని చిత్తం తెలియచేయడానికి అక్కడ ఒక ప్రవక్త ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మరి అక్కడ ప్రవక్త లేడు, అక్కడ యాజకులు లేరు, దేవుని చిత్తం తెలియజేసేవారు లేరు. ఏలీ ఉన్నారు కానీ కేవలం యాజకుడే, అతడు ప్రవక్త కాదు. ప్రైజ్ ది లార్డ్. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుని మందసాన్ని తమ అవసరం తీరటం కొరకు దేవుని వాడుకుంటున్నారు. నామకహ క్రైస్తవులు చాలామంది నా జీవితంలో, నా స్నేహితులే చాలామంది ఉన్నారు నామకహ క్రైస్తవులే. ఆ టయానికి దేవుడు వాళ్ళ అవసరత తీరిస్తే చాలు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే దేవుడు ఉంది అందుకే కదండి, దేవుడు ఉంది అందుకే కదండి, మా రోగాలు తగ్గించడానికి, మా అవసరాలు తగ్గించడానికి, ఇంకా మేము ఏదన్నా ప్రార్థన చేస్తే దాన్ని అందుకే కదండి దేవుడు. ఎంత పని మనిషిగా మీరు వాడుకుంటున్నారంటే, ఎంత పని మనిషిగా దేవుణ్ణి వాడుకుంటున్నారంటే, ఆ చులకన దేవుడు ఎప్పుడైతే చూశాడో నిన్ను కానీ నీ ప్రార్థన కానీ దేవుడు పట్టించుకోడు. ఎందుకంటే నా బైబిల్ చెబుతుంది, ఆయన హెచ్చించేవాడిని హెచ్చిస్తాడు, ఆయన గణపరిచే వారిని గణపరుస్తాడు, ఆయన మహిమపరిచే వారిని మహిమపరుస్తాడంట. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఆయన్ని ఒక ఇంత చిన్న చులకనగా, ఏమైందిలే ఈరోజు ఎలా పోతే వర్షం అడ్డు, అదడ్డు, ఇదడ్డు. ఇక్కడ మన గ్రామంలోనే ఇంత వరదల్లో చుట్టాలింటికి వచ్చారు, మరి ఈరోజు రాలేకపోయారు. అంటే ప్రాణం దక్కించుకోవటానికో, లేకపోతే విందులు చేసుకోవటానికో, లేకపోతే సరదాగా గడపటానికో అలాగైతే రాగలుగుతారు. కానీ ప్రార్థన అనగానే తుఫరపడుతుందండి. పొద్దున్న లేచాం, కిటికీలో చూస్తే బాగా జలుబు పడుతుంది, అందుకే మేము వద్దా అనుకుంటా సరికి టైం గడిచిపోయింది, అప్పటికి ఇంకా పిల్లలు లేగలేదు. మరి చుట్టాలింటికి రావటానికి 4ంటికి లేచి 5ంటికి అన్నీ కడుక్కొని, ఏమండి వస్తా మధ్యలో మళ్ళీ ఏలక టిఫిన్లు, మధ్యలో చికెన్లు, మటన్లు అన్నీ వేసుకొని, లగేజీలు వేసుకొని వచ్చి మంచి విందు చేసుకుని హ్యాపీ. మరి ప్రార్థనకి, మరి నీ భక్తి దేవుడికి ఎలా అంగీకారంగా ఉంటుంది? ఇక్కడ క్వశ్చన్ చేసే దేవుడు ఆ చిన్న పాయింటే. నువ్వు సంవత్సరం అంతా భక్తి చేసిన పక్కన పారే. ఆ చిన్న చులకన స్వభావం ఏ రోజు వరకు వాళ్ళు మందస్సాన్ని కదిలించనంత వరకు వాళ్ళకి ఏ హాని కలగల. వాళ్ళు దుర్మార్గులే, ఏలీ కుమారులు దుర్మార్గులే, భక్తి లేని వాళ్ళే. దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూడా కూర్చోటానికి కూడా ఇష్టపడిన వాళ్ళు. ప్రార్థన జరుగుతూ ఉంటే రోడ్ల మీద అప్పుడప్పుడు కొంతమంది కేకలేస్తే తిరుగుతూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు. మన గ్రామంలో, మన పల్లెలోనే ఈరోజు అవసరం లేదు వాళ్ళకి దేవుడు. అవసరం లేదా? వాళ్ళకి అవసరం లేదు, మనకు అవసరం కాబట్టి వచ్చాం. వాళ్ళకి అవసరం లేదు. మళ్ళీ ఏదో వస్తుంది, మళ్ళీ ఏదో పిడుగుపడిద్ది, అప్పుడు మళ్ళీ టిప్ టాప్ బయలుదేరి ప్రార్థన చేయండి. ప్రార్థన. నీ భక్తి దేవుడికి ఎలా అంగీకారంగా ఉంటుంది? నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు రాలేదు, నీ తరుణం ఇచ్చినప్పుడు రాలేదు. ఒకవేళ వచ్చే ఆదివారానికి దీనికంటే పెద్ద వరద వచ్చి మొత్తం ఊరు కొట్టుకుపోతే నీ కేక దేవుడు వింటాడా? నీ ప్రార్థన దేవుడు వింటాడా? వాయనాడులో ఏం జరిగింది? నిద్రపోతున్నారు 250 కుటుంబాలు.
రాత్రికి రాత్రి వరద ఒక్కసారి కొండ కదిలింది. కొండ కదలటం బురద ఊరిని ఇలా తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. 250 మంది చచ్చిపోయారు, 160 మంది దొరికారు. అంటే చచ్చిపోయి దొరికారు, శవాలు దొరికినాయి. 90 మంది ఎక్కడున్నారో తెలియదు, భూమి లోపల ఎక్కడున్నారో తెలియదు, వెతకటానికి కూడా అవకాశం. నెలగా వెతుకుతున్నా 160 శవాలే దొరికినాయి. కొంతమంది తలకాయలు ఎగిరిపోయినాయి, కొంతమంది కాళ్ళు చేతులు ఎగిరిపోయి, ఒక చోట ఒక చేయి దొరికితే ఒక చోట మొండెం దొరికింది, ఒక చోట కాలు దొరికింది, ఒక చోట తలకాయ దొరికింది. నిద్రలో ఉన్నారు, వాళ్ళకి తెలియదు అసలు వరద వస్తుందని తెలియదు. ఉగ్రత, దేవుని ఉగ్రత. ఇప్పుడు నీ ప్రార్థన సరైన విధానంలో లేకపోతే, నీ భక్తి సరైన విధానం లేకపోతే, నీ విశ్వాసం సరైన విధానంలో అంటే వాక్యానుసారంగా లేకపోతే, సరైన విధానం అంటే వాక్యానుసారంగా అలా లేకపోతే నీ భక్తి ఎలా అంగీకారంగా ఉంటుంది? అందుకనే ఇక్కడ ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. ఏమిటి ఆ మాట అంటే, వారి అవసరానికి దేవుడు వాడుకోవటాన్ని చూశారు. మనలో కొంతమంది లాగా అవసరానికి దేవుడు కావాలి. దేవుడు ఇష్టపడ్డండి వాళ్ళని ఇష్టపడ్డాడు, వాళ్ళ భక్తిని ఇష్టపడ్డాడు. కయీనును కానీ అతని అర్పణను కానీ, ఆదికాండంలో ఉన్న మాట చదువమ్మా. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకి మిక్కిలి కోపం వచ్చి కయీనుతో నీకు కోపమేలా, ముఖం చిన్నగుచ్చుకోవటం ఏంటి? నీవు సత్క్రియ చేసిన ఎడల. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనలోనే ఈ వాక్యం కొంతమంది గుచ్చుకొని ఉండొచ్చు, కొంతమందికి గంతులు వేసే స్థితిలో ఉండొచ్చు. ఏబేలు యొక్క ఆత్మ కలిగి, ఏబేలు వలె వాక్య ప్రత్యక్షత కలిగితే వాళ్ళు గంతులు వేస్తూ ఉంటారు. కయ్యను వలె దేవుణ్ణి వాడుకునే వాళ్ళకి ఏమో గుచ్చుకుంటూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు వెంటనే అన్నాడు, నువ్వు మంచి పని చేస్తే నువ్వు గంతులేయవా? నీ భక్తి మంచిగా ఉంటే, నీ విశ్వాసం మంచిగా ఉంటే, నీ ప్రార్థన, నీ కన్నీరు యథార్థంగా ఉంటే నువ్వు నొచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? నీ హృదయంలో వాక్యము గుచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? అక్కడ సత్యం కనబడుతుంది. నీ కొరకు ఇప్పుడు సువార్తం ఉందండి, ఉదాహరణకు వాళ్ళ పిల్లల కొరకు పద్దాక ప్రార్థన చేపిస్తుంది. వాళ్ళ పెద్దమ్మాయి వచ్చి 5 నెలలు 6 నెలలు మందిరానికి వచ్చిందా అంటే వాళ్ళకి అవసరం లేదు. మళ్ళీ ఏదో వస్తుంది, మళ్ళీ ఏమా అయ్యా ధనలక్ష్మి కొరకు ప్రార్థన చేయండి అంటది, మళ్ళీ ప్రార్థన చేస్తాం, తగ్గిద్ది. వాళ్ళ మందిరానికి వస్తుందా? వాళ్ళకి దేవుడు అవసరం లేదు. నేను అదే చెప్తున్నా, అలాంటి స్వభావం కలిగి ఉంటే ఒక భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు కన్నీరు కార్చినా నీ ప్రార్థన దేవుడు వినడు, నిన్ను కూడా అంగీకరించడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ప్రైజ్ ది లార్డ్. యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఎప్పుడైనా నశించాను, యథార్థవంతుడు ఎక్కడైనా నిర్మూలమైనా, నేను చూసినంత వరకు అక్రమంతుని కీడును ఎత్తువాడు దాన్నే పోయి. దేవునికి స్తోత్రం. అందుకే కదా హేబేలు చనిపోయిన రక్తం మాట్లాడుతానే ఉంది. అవునే, హేబేలు చనిపోయినప్పటికీ రక్తము దేవునికి మొరపెడతానే ఉంది, మాట్లాడుతూనే ఉంది. చనిపోలా, హేబేలు చనిపోలా, రక్తం ఇంకా భూమిలో నుంచి మొరపెడతానే ఉంది. ఈరోజు ఎలా ఉండాలంటే, నువ్వు మధ్యరాత్రుల్లో నిద్ర లేచిన నీ ఆత్మ ప్రార్థన చేస్తానే ఉండాలి. అది పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే. పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే నువ్వు మధ్యరాత్రులు మెలుగు వచ్చేసరికి నీ హృదయం ప్రార్థన చేస్తూ ఉండాలి, నీ మనసు ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. కానీ ఇక్కడ చూద్దాం, మళ్ళీ ఎక్కడికి వద్దాం. వాళ్ళు మందసాన్ని యుద్ధంలో తీసుకెళ్తే గెలిచారా? నువ్వు ప్రభు యథార్థత లేకుండా, వాక్యానుసారమైన భక్తి లేకుండా, వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోకుండా, ఒక ఆపద రాగానే, ఒక శ్రమ రాగానే, ఒక కష్టం రాగానే ప్రభు అని కేక వేస్తే ఆయన ఆదుకుంటాడని మీరు అనుకుంటున్నారా? నిన్ను లక్ష్య పెట్టడం, నీ కన్నీటిని కూడా లక్ష్య పెట్టడం. యుద్ధంలో తీసుకెళ్ళాలనుకున్నారు, ఓ దేవుడు మాకు జయం ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు అనిపించాడా?
నువ్వు సరిగ్గా మందిరంలో కూర్చోవటం చేత కాదు, నీకు వాక్యం వినటం చేత కాదు, నీ తండ్రితో కలిసి దేవుని ఆరాధన చేయటం చేత కాదు. ప్రైజ్ ది లార్డ్. సంఘముతో కలిసి సరి అయిన సహవాసం కలిగి ఉండటం చేత కాదు. మందసాన్ని యుద్ధంలో తీసుకెళ్తే గెలుస్తావా? గెలవు. దేవుడు అందుకే అంటున్నా, దేవుణ్ణి ఆషామాషాగా చులకనగా భక్తి చేయొద్దు. నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేసినా యథార్థంగా చేయి. అవసరం కోసం చేయి మాకు, అవసరం కోసం ప్రార్థన చేయి మాకు. దేవునికి గంటసేపు ప్రార్థన చేసావా, అది కూడా యథార్థంగానే చేయి. దేవుడు దాన్ని చూస్తాడు. మందసాన్ని తీసుకెళ్లారు, అనుకున్నారే జయం వస్తుంది, దేవుడు ఉన్నాడే మాతో, మేము గెలుస్తాం. చంపేశారు. దేవుని మందసం వాళ్ళతోనే ఉంది, చచ్చిపోవటం ఏంటి? లోకము నిన్ను చులకన చేసేది ఎక్కడే. బాగా ప్రార్థన చేస్తారు కదండి, పద్దా ప్రార్థనకి వెళ్తారు కదండి, పద్దా దేవునితోనే ఉంటారు కదండి. ఏమండి లేస్తే ఆమెనంట, హల్లి అంటారు, ఆమెనంట, ప్రార్థనకి వెళ్తారు కదండి. వారి ప్రవర్తన దేవునికి ఇష్టంగా లేదు. ఏలీ కుమారుల యొక్క ప్రవర్తన నియమావళి దేవునికి అంగీకారంగా లేదు. వారి భక్తి కోణం దేవునికి అంగీకారంగా లేదు. నువ్వు దేవుని వేడుకో, హిజ్కియా వలె ప్రార్థన చేయి, దానియేలు వలె ప్రార్థన చేయి, షడ్రకు మేషక అబేద్నెగోల వలె ప్రార్థన చేయి, లేదా పశ్చాత్తాపంతో ఆయన ఎవడో యోనా వలె ప్రార్థన చేయి. అవి అంగీకారాలు అవుతాయి. ఏమవుతుంది చూసారా? వాళ్ళు ఓడిపోయారు, చనిపోయారు. వార్త వచ్చింది, మందసం శత్రువుల చేతిలో పట్టబడింది. ఏమి ఎలా ఉంది? నిండు నెలలు, తెలుసు కదా మీ అందరికీ, నిండు నెలల గర్భిణి, కనుపొద్దు. ఆ పొద్దు కనాలి ఆమె. ఆ మాట వినగానే ఆమెకి నొప్పులు ప్రారంభమయ్యాయి. ప్రసవ వేదన. నేను చెప్పనా ఇప్పుడు, ఆ ప్రసవ వేదన తన బిడ్డను కంటానికి కాదు, దేవుని మందసం బయటికి వెళ్ళిపోయిందే అనే ప్రసవ వేదన. ఈ రోజున హేబేలులాగా అలాంటి నిజమైన విశ్వాసం మనలో ఉండాలి. ప్రభువా, నా కుటుంబంలో నుంచి దేవుని సన్నిధి వెళ్ళిపోతుంది, నా భర్తలో నుంచి దేవుని సన్నిధి వెళ్ళిపోయింది, నా బిడ్డల్లో నుంచి దేవుని సన్నిధి వెళ్ళిపోయింది. ఆ ప్రసవ వేదన, ఫినెహసు భార్య పడిన ఆ ప్రసవ వేదన ఈ రోజున మనలో ఉండాలి. ఆ ఒకే ఒక్కతే, ఆ కుటుంబంలో ఒక్కతే దేవుని సన్నిధి తన ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోతుందని గ్రహించగలిగిన విశ్వాసి ఒక్కతే ఉన్నది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆమెకు తెలిసింది క్రమంగా జరగట్లేదు. ఇశ్రాయేలీల్లో నుంచి దేవుని సన్నిధి వెళ్ళిపోయింది, ప్రభావం వెళ్ళిపోయింది. అందుకనే వాడు పిల్లవాడు పుట్టగానే వాడికి ఒక పేరు పెట్టింది, ఈకాబోదు. దాని అర్థం ఏంటి? దేవుని ప్రభావము బయటకు వెడలిపోయేను. ఈకాబోదు ఒక మాట మాట్లాడేసింది. తన మందిరము బయట ఉన్నటువంటి తన నివాసములో ఆ గోడల మధ్య ఒక మాట మాట్లాడింది, ఈకాబోదు. దేవుని సన్నిధి బయటికి వెళ్ళిపోయింది. నీ భక్తి అంగీకారంగా లేకపోతే దేవుడు నీతో ఎలా ఉంటాడు? ఇది క్వశ్చన్. నీ ప్రార్థన సరిగ్గా లేకపోతే, నీ విశ్వాసం సరిగ్గా లేకపోతే, వాక్యానుసారంగా నువ్వు భక్తి కట్టుకోలేకపోతే, ఇప్పుడు నీ 4 గోడల మధ్యలో నుంచి జరిగేది ఏంటంటే ఏకాపోదు. దేవుని సన్నిధి బయటికి వెళ్ళిపోద్ది. ఆయనకి ఇష్టము లేని వారి ఇళ్లల్లో దేవుడు ఉండడు. ఆయనకి ఇష్టము లేనటువంటి ప్రజల్లో ఆయన ఉండడు. ఆయనకు అనుకూలమైనటువంటి హృదయము కాని హృదయములో ఆయన ఉండడు. ఆమె అంటే ఏమైంది? ఆ భక్తి, ఏలీ కుమారు యొక్క భక్తి దేవుడికి అంగీకారం లేదు అక్కడ. వాళ్ళు దేవుణ్ణే నమ్ముకున్నారు. కయ్యూనులాగా వాళ్ళు దేవుని యొక్క మందసం మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు. అందుకొరకే కయ్యూను బలిపీఠం కట్టాడు, ఆయన ఒక్కడే దేవుడని. వీళ్ళు కూడా మందసంలో ఉన్న దేవుడు కాపాడతాడని వాళ్ళు నమ్మకం కలిగి ఉన్నారు. అయినను వాళ్ళ భక్తి దేవుడికి అంగీకారంగా లేదు. కానీ ఈరోజు అక్కడ ఒకే ఒక్కడు హేబేలు, ఆ బలి యొక్క ప్రత్యక్షత కలిగిన వాడు.
ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం యొక్క ప్రత్యక్షత కలిగిన వాడు, దేవునికి ఎలాగ బలిస్తే దేవుడు అంగీకరిస్తాడో ఆత్మ సంబంధంగా ఎరిగినవాడు. ఆమేన్. ఈరోజు మన హృదయాల్లో కూడా పరిశుద్ధాత్మదే కార్యం చేస్తూ ఉన్నది. దేవునికి మనం ఎలా ఆరాధన చేయాలి, ఎలా భక్తి కట్టుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలి. చూడండి, ఒకటే చెప్తానండి, మీకు ఒకటే చెప్తా, ఈ లోకం శాశ్వతం కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ లోకం కోసం పోరాడొద్దు. నరకానికి వెళ్తారు, ఖచ్చితంగా పాతాళానికి వెళ్తారు. యెహోషువ అన్నాడు, ఎవరెటు పోయినా నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట నీ హృదయంలో పెట్టుకోవాలి. పరిస్థితుల వైపు చూసో, లోకం వైపు చూసో ఏముండదండి, లోకంలో ఏముండదు. గ్రామాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. మళ్ళీ రేపు ఎల్లుండి పెద్ద తుఫాను, ఇంకా ఎవరికి ఎక్కడ నష్టం కలిగిద్దో తెలియదు, ఏ రాష్ట్రంలో నష్టం కలిగిద్దో తెలియదు, ఏ ప్రజలకు నష్టం కలిగిద్దో తెలియదు. చూడండి, ప్రజలు చూస్తుంటే నిజంగా మీరందరూ చూసే ఉంటారు, చాలా విచారకరమైనటువంటి సంగతులు. కళ్ళెమ్మటి నీళ్లు తెప్పిస్తున్నాయి, కళ్ళెమ్మటి నీళ్ళు తెప్పిస్తున్నాయి. తల్లి కూతురు ఇద్దరు ఇల్లు ఎక్కారు. ఎంతసేపు? కొద్దిసేపు ఆపగలిగింది ఆ నీరు. మళ్ళా ఒక పెద్ద ఫ్లడ్ వచ్చింది, తోసేసింది, గోడ పడిపోయింది. తండ్రి ఎటో కొట్టుకుపోయాడు, కూతురు ఎటో కొట్టుకుపోయాడు. అడ్రస్ లేరు, ఇద్దరు చనిపోయారు ఆ వరదలు. ఈ లోకవేది శాశ్వతం కాదండి, జీవితాలు శాశ్వతం కాదు. దేవుడు మనల్ని బ్రతకటానికి అక్కడ ఒక అవకాశం ఇచ్చాడు. ఇదే మనం బండ గుర్తు పెట్టుకోవాల్సింది. ఈ భూమి మీద కొద్ది కాలం ఉండటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం ఎలా జీవించాలంటే అబ్రహాములాగా విశ్వాస జీవితంలో జీవించాలి. హానోకు వలె దేవునితో నడుస్తూ జీవించాలి. హానోకు పిల్లలను కన్నాడు, సంసారం చేశాడు, పిల్లలను కంటూ దేవునితో నడిచాడు. అబ్రహాము సంసారం చేస్తున్నాడు, పిల్లలను కంటున్నాడు, దేవునితో నడుస్తున్నాడు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? వాళ్ళ భక్తి దేవుడికి అంగీకారమైంది. అబ్రహాము యొక్క భక్తి దేవుడికి అంగీకారమైంది. హానోకు యొక్క భక్తి కూడా దేవునికి అంగీకారమైంది. వాళ్ళేమో ఖాళీగా ఒంటరిగా బికారుల్లాగా, దాని బ్రహ్మచారుల్లాగా మాకేం సంబంధం లేదు, మా కుటుంబం లేదు, మా ఫ్యామిలీ లేదు, అలా లేరు వాళ్ళు. వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలను కన్నారు. అదే సమయంలో ఇది కాదు శాశ్వతమైన జీవితం, దేవునితో నడవటమే శాశ్వతమైన జీవితం. ఇది మనం కలిగి ఉండాలి. ఇదే బండ గుర్తు. బ్రతకటానికి కష్టపడాలి, సంపాదించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, అది బాధ్యత. ఆమేన్. మనం తినటానికి సంపాదించుకోవాలి, అది మన బాధ్యత. అదే సమయంలో దేవునితో నడవాలి. వాక్యము కాకుండా కాదు, వాక్యముతో. ఆమె కేకేస్తుంది, ఏ కాబోదు దేవుని సన్నిధి మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందయ్యా. ప్రభువా ఎందుకు వెళ్ళిపోయావు? వాళ్ళ భక్తి నాకు ఇష్టం లేదు. వాళ్ళ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయావు? వాళ్ళ ప్రవర్తన నాకు ఇష్టం లేదు. ప్రభువా ఎందుకు ఆ ఇంట్లో నీ సన్నిధి ఉంచకుండా బయటకు తీసుకొని వెళ్ళిపోయావు? వారి క్రియలు నాకు నచ్చటం లేదు. దేవుడు లేకపోతే ఏమో చెప్పండి. దేవుడు లేకపోతే అంతా చీకటే కదా. దేవుడు లేకపోతే అంతా చీకటే. నేను ఒకటే చెప్తానండి, భక్తి కట్టుకోండి, విశ్వాసంతో భక్తి కట్టుకోండి, ప్రార్థనతో భక్తి కట్టుకోండి. నువ్వేదైనా పని చేసేటప్పుడు ప్రభా ఇది నీ వాక్యమా కాదా? ఇందే చెప్పా, లోకస్తులు యథార్థంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని దేశాల్లో తెలుసా, మొదట పుట్టిన బిడ్డను వారి జంతువులకి వేస్తారు. సింహాలకి లేకపోతే పులులకి మగబిడ్డ పుట్టినా ఆడబిడ్డ పుట్టినా మిగిలిన పిల్లలందరికీ రాబోయే తరం అంతా కూడా బ్రతకటానికి ఆ మొదటి పుట్టిన ఆ జ్యేష్ఠుల్ని ఏం చేస్తారంటే సింహాలకు కానీ పులులకు కానీ ఆహారంగా వేస్తారు. లేదా కొన్ని స్థలాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, పారుతున్న పెద్ద నదిలో ఆ బిడ్డను ఏం చేస్తారంటే ఇసిరేస్తారు. ఎందుకంటే తర్వాత పుట్టబోయే పిల్లలకి క్షేమం కలిగి ఉండటానికి మొదటోడు చావాలంట. ఆడపిల్ల పుట్టినా మగపిల్లవాడు పుట్టినా మరి వాళ్ళు యథార్థంగానే చేస్తున్నారు ఆ భక్తిలో, వాళ్ళ కలిగిన భక్తిలో. మరి అది వాక్యమా? కాదు కదా. అందుకే అన్నా, వాక్యం కాకుండా నువ్వు ఎంత నీతిగా ఉన్నా, వాక్యం కాకుండా నువ్వు ఎంత యథార్థంగా ఉన్నా, దేవుడు ఆ భక్తిని, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడం లేదు. అంగీకారమైన యోగ్యమైన
భక్తి ఏదంటే అబ్రహాము వలె. శ్రమ వచ్చినా దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసిన దానియేలు వలె. ఆ ప్రార్థన జవాబు రాలేదా? వాళ్ళు ఏం సాకులు చెప్పారా శ్రమ వచ్చింది ప్రభు అని? నేనంట సాకులు చెప్పొద్దు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి మనం భక్తి కట్టుకున్నాం, ఇంకా కట్టుకోవాలి. ఇంకా మనకు తెలిసిన వాక్యం ఇంకా ఆ సముద్రంలో ఒక నీటి బొట్టు అంతా కూడా మనకు వాక్యం తెలియదు. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా 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 చాలా. మన జీవితం చాలదనుకోండి, కానీ ఆ నీటి బొట్టులోనే నువ్వు నమ్మకంగా ఉండగలిగితే ఈరోజు దేవుడు నీకు అంతా తెలియాల్సిన అవసరం కూడా లేదు. అవునా? నీకు అంతా తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సేవకురాలు చనిపోయింది, ఇంకా బైబిల్లో చాలా మర్మాలు ఉన్నాయి, ఆమెకు తెలియదు. మరి ఆ జీవితం అందరితో ముగిసిపోయింది. మనకు కూడా అన్నీ తెలియాలని లేదు. నీకు తెలిసిన దాంట్లో నమ్మకంగా ఉండు. దేవుడు కోరుకునేది అది. నువ్వు కలిగి ఉన్న కొద్ది దాంట్లో నమ్మకంగా ఉండు. ప్రజలా కనుక ఈరోజు మనం తిరిగి ఎక్కడికి రావాలంటే పరిశుద్ధాత్మ దగ్గరికి రావాలి, ఆ ప్రత్యక్షత దగ్గరికి రావాలి. హేబేలు పొందుకున్న ప్రత్యక్షత, గొర్రెపిల్ల రక్తము మాత్రమే మా బలిని అంగీకరించింది. మా ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే బలి అలా చేస్తేనే, బలిపీఠం అలా కడితేనే, ఆ బలిపీఠం మీద రక్తము కార్చి నుప్పు పెడితేనే, అగ్ని ఉంటేనే దేవుడు ఆ ప్రార్థనకు దేవుడు అంగీకరిస్తాడు. కానీ నువ్వు దేవుని కొరకే నేను నిలబడ్డానయ్యా, దేవుని కొరకే బలిపీఠం కట్టానయ్యా, దేవుని కొరకే పళ్ళు తెచ్చాను, దేవుని కొరకే పరహారాలు తెచ్చాను, దేవుడు అంటున్నాడు లేదు ఇది కాదు నాకు కావాల్సింది, ఎలా కాదు నాకు కావాల్సింది ఎలా? అక్కడ రక్తం కార్చబడాలి, ఆ ప్రత్యక్షత కావాలి. దాన్ని దేవుడు ఏమన్నాడంటే సత్క్రియ, రెండవది శ్రేష్టమైన, హేబేలు వలె శ్రేష్టమైన అర్పణ, హేబేలు వలె సత్క్రియ అంటే మంచి క్రియ అంటే వాక్యానుసారమైనదే మంచి క్రియ. దేవుని స్తోత్రం. అందుకని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ లేఖనం ఏమిటి అంటే, నీ భక్తి దేవునికి అంగీకారంగా లేకపోతే నీ కుటుంబములో, నీ జీవితంలో దేవుని సన్నిధి బయటికి వెళ్ళిపోవటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన హేబేలుతో ఉన్నాడు, కయీన్తో లేడు. ఎందుకని? ఆ భక్తి ఆయనకి ఇష్టంగా లేదు. వాళ్ళిద్దరూ ఒకే తల్లి బిడ్డలుగా ఉన్నారు. మరి యేసు ప్రభుతో యోధా ఇస్కరియోతు నడిచాడు. అవునండి, యేసు ప్రభుతో నడిచాడు, అద్భుతాలు చూశాడు, దేవుని ప్రవచనాలన్నీ విన్నాడు, దేవుడు చేసిన కార్యాలన్నీ చూశాడు. ఇద్దరు ఒకే స్థలంలో ప్రయాణం చేశారు, యేసుక్రీస్తు, ఇస్కరియోతు యోధా. ఇద్దరు ఒకే మార్గంలో నడిచారు. ఆయనతో వినండి, ఆయనతో ఈ మాట నేను ముగిస్తా, కొద్దిగా చెప్పి ఈ మాట చెప్పి ముగిస్తా, ఏదో గుర్తు వస్తుంది. దేవుడు మొదట 150 మంది శిష్యులు ఉన్నారు ఆయనకి. ఎంతమంది? జాగ్రత్తగా వినండి, ముగింపులో వచ్చాను. 150 మంది శిష్యులు ఉన్నారు. 150 మంది శిష్యుల్లో ఆయన బోధిస్తుండగా ఆయన దగ్గర ఏమీ దొరకట్లేదని 80 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది? 80 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయనతో ఇంకా 70 మంది ఉన్నారు. ఎంతమంది? 70 మంది ఉన్నారు. ఒక సమయం వచ్చింది, ఒక సమయం రాగానే దేవుడు ఏమన్నాడంటే, నా శరీరాన్ని తిని నా రక్తము తాగువాడే వారసుడు అనగానే 58 మంది ఏమన్నారు? ప్రభువా టాటా బాయ్ బాయ్, ఎంత కష్టంగా అయితే నీతో ఉండలేవు ప్రభువా, ఎంత కష్టమైతే కఠినమైతే ఎంత కఠినంగా భక్తి చేయాలంటే ఏమైంది? ప్రభువుని విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. అందుకే పౌలు అంటాడు ఒక స్థలములో, వారందరూ మనతో ఉన్నవారే కానీ మన యొద్ద నుంచి వారు వెళ్ళిపోయారంటే వాళ్ళు మనతో ఉన్నవారు కాదు అన్నాడు ఆయన. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ 70 మందిలో 12 మందిని నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదా అన్నాడు. 12 మందిని నేను ఏర్పరచుకోలేదా అని అన్నాడు. ఆ 12 మందిలో మళ్ళీ చూడండి ఎంత ఫిల్టర్ చేస్తున్నాడు. 150 మంది కదా, నువ్వు ఎక్కడ ఉన్నావు చూసుకోవాలి. ఇప్పుడు ఈ టీ వడగట్టే దాంట్లో పెడతాం మనం. ఈ వడగట్టేది పెట్టగానే కొద్దిగా అల్లం ముక్కలు, తులసి ముక్కలు అన్నీ గరట్లో ఆగిపోతాయి. తర్వాత ఇంకేంటిది సన్నగా ఉన్నది ఒక టీ పొడి దాంట్లో ఆగిపోద్ది. మీరు టీ తాగిన తర్వాత గుడ్డలో వడగడితే ఏం లేదు, కానీ
వడ్లో వడగట్టకపోతే గ్లాసులో కూడా చివరన నీకు పెద్ద పెద్ద పంచదార పుల్లకలంతా టీ పొడి కనబడతా ఉంటుంది. అంటే నువ్వు వడగట్టినప్పటికీ ఇంకా ఆ గ్లాసులో కొద్దిగా ఆ టీ పొడి సారం లేదు. కానీ నువ్వు తాగుతున్న శ్రేష్టమైన దాంట్లోనే సారమైనది తాగుతూ ఉన్నప్పటికీ సారమైంది లేనిది కూడా నీ చేతిలో ఉంది. అర్థమైందా? 12 మంది యేసుతో ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో వారి భక్తి అంగీకారం లేనివారు కూడా యేసుతో ఉన్నారు. ఆమేన్. వారిలో ఇస్కరియోతు యోధా ఉన్నాడు. వాళ్ళు కఠినమైన బోధ ప్రభు అని వెళ్ళిపోయారు. వాళ్ళు 58 మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు గురించి దేవుడు పెద్ద పట్టించుకోడు. ఉన్న వాళ్ళల్లో భక్తి అంతమందికి ఉంది. దేవుడికి కావాల్సింది అది. మళ్ళా ఫిల్టర్ చేస్తున్నాడు ఆయన. ఫిల్టర్ చేస్తుంటే ఆయన అన్నాడు, 12 మంది మిమ్మల్ని ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు దుష్టుడు. మీలో ప్రభరాత్రి భోజనంలో పాల్గొన్నాడు, పాద పరిచర్యలో పాల్గొన్నాడు, రొట్టె ద్రాక్షారసం అన్ని కార్యక్రమాల్లో ఉన్నాడు. స్వస్థతలు దెయ్యాలు ఎలగొట్టేటప్పుడు ఉన్నాడు, గుంటోళ్ళని బాగు చేసేటప్పుడు, గుడ్డోళ్ళని బాగు చేసేటప్పుడు ఉన్నాడు, కుష్ఠరోగులను బాగు చేసేటప్పుడు ఉన్నాడు, 5 రొట్టెలు 2 చేపలు పంచేటప్పుడు ఉన్నాడు. దేవుడు చేసే అద్భుతాలన్నిటిలో దేవునితో నడిచాడు. కానీ అతని హృదయం ఎలా ఉందంటే వాక్యానుసారంగా లేదు. దేవునితోనే నడుస్తున్నాడు కానీ వాక్యానుసారంగా లేదు. ఇప్పుడు దేవుడు అతనితో ఎలా ఉంటాడు మనం ప్రశ్నించుకోవాలి. అతడు దేవునితో ఉన్నాడు కానీ దేవుడు అతనితో ఎలా ఉంటాడు? ఇక్కడ ప్రశ్న అదే. మనం దేవుని సన్నిధిలోనే ఉన్నాం, మరి దేవుడు నీతో ఉన్నాడా? మనం ప్రార్థనలో ఉన్నాం, మందిరంలో ఉన్నాం, మరి ఎక్కడ దేవుడు నీతో ఉన్నాడా? ఇస్కరియోతు యోధా దేవునితోనే ఉన్నాడు, మరి దేవుడు అతనితో ఉన్నాడా? లేడు. దేవుడు అతనితో ఉంటే ఉరేసుకొని ఎందుకు చచ్చిపోతాడు? ఆమె అతని భక్తి దేవునికి అంగీకారంగా లేదు. ఫిలిప్పో తోమాను అడిగాడు, ప్రభువా మాకు తండ్రిని చూపించవా? ప్రభువా అన్నాడు, ఎంతకాలం మీతో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడు, ఆయన యందు నేనున్నాను, నా యందు ఆయన ఉన్నాడు. ఎప్పటి వరకు నన్ను చూసిన వాళ్ళు తండ్రిని చూసినట్టే. ప్రైజ్ ది లార్డ్. ఇంకా సందేహమా? అయిపోయింది. అతనిలో కొద్దిగా భక్తిహీనత కనపడి ఇంకొద్దిగా ముందుకెళ్తే తోమా అన్నాడు, నీ ఆ గాయాల్లో ఏలు పెడితేనే కానీ. మరి ఇంత అవిశ్వాసం ఉంటే నీ భక్తి దేవుడికి ఎలా అంగీకారంగా ఉంటుంది? వాక్యాన్ని ఇప్పుడు సేవకుడు చెప్తున్నాడు, వాక్యం వాళ్ళు నువ్వు నమ్మలేదనుకో, ఇంకా ఉగ్రతలు ఉన్నాయని చెప్పాను, ఇంకా పెద్ద పెద్ద తుఫాన్లు ఉన్నాయి, రాబోయి చాలా భయంకరమైన ప్రళయాలు ఉన్నాయి అని చెప్పాను. మీరు నమ్మలేదనుకోండి, నేనేం చేయను? నమ్మకపోతే నేనేం చేయను? అయ్యారు అట్టే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు అంటే నేనేం చేయను? దేవుడు అన్నాడు, మరలా నేను మీకు కనబడతాను, మీకంటే ముందు నేను యెరూషలేములో ఉంటాను, మనిషి కుమారుడు చంపబడి 3వ దినమున తిరిగి లేస్తాడు, మీకంటే ముందుగా నేను యెరూషలేములో నేను ఉంటాను. నమ్మాలిగా మాట, నమ్మాలిగా. ఆయన చనిపోయిన మాట వాస్తవం అందరూ చూశారు, తోమా కూడా చూశాడు, సమాధిలో పెట్టబట్టం కూడా చూశాడు. ఆయన చెప్పాడు 3వ దినాన్ని నేను లెగుస్తానని. నమ్మాలిగా. నమ్మడంట. నేను నమ్మన పాస్టర్ గారు. ఆ కన్నంలో ఆ గాయాల్లో ఏలు పెట్టి చూస్తేనే కానీ వాక్యము. ఇప్పుడు ఈ ప్రశ్న వేసుకోండి, నిన్ను బ్రతికించేది శరీరమా ఆత్మ? మళ్ళీ బ్రతికించేది ఆత్మ శరీరమా? ఆత్మ మళ్ళీ బ్రతికింపజేస్తుంది. అందుకే మనం పాడుకున్న శక్తి చేత కాదు, బలం చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. ఆ ఆత్మ మనకు కావాలి ఈ రోజున. ఎందుకంటే ఆత్మను చూడటంలో ఎలీఫెజు యొక్క భార్య గుర్తించింది, ఆత్మను చూడటంలో హానోకు గ్రహించాడు, ఆత్మను చూడటంలో హేబేలు గ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము ఆత్మను గ్రహించటంలో వధువు గ్రహించాలి, వధువు గ్రహించాలి అన్నాడు. ఏలు పెట్టి చూస్తే నమ్ముతాం. అందుకే దేవుడు అన్నాడు, తోమా ఇదిగో నా గాయాలు చూడు, ఏలు పెట్టి చూడు. చూశాడు. ప్రభువా అన్నాడు,
ఇంకొకసారి దేవుడిని అట్లా పరీక్ష చేసిన తర్వాత దేవుడు నీతో ఎలా ఉంటాడు? నువ్వు దేవుడినే పరీక్ష చేస్తే దేవుడు నీతో ఎలా ఉంటాడు? ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం దేవుడు జవాబు ఇస్తాడో లేదో. ఇంకా ఇస్తాడు జవాబు, కానీ తర్వాత నీతో ఉండడు. ఆయన తోమా యొక్క భక్తి దేవుడికి అంగీకారం అయ్యిందా? మరి నువ్వేదో అవసరానికి దేవుడు వాడుకుంటుంటే నీ భక్తి నీవు దేవుడికి ఎలా అంగీకారం అవుతావు? ఈరోజు ఇక్కడ మనం పరిశీలన చేసుకొని వెళ్ళవలసింది అదే. ప్రభా, ఒకవేళ నా భక్తి కానీ నేను కానీ అంగీకారంగా లేకపోతే నన్ను ఇప్పుడే మార్చి నన్ను సరిచేసి నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. నా గృహంలో దేవుని సన్నిధి ఉన్నదా లేదా గ్రహించుకోలేకపోతున్నాను. నా ఇంట్లో నుంచి దేవుడు బయటికి వెళ్ళిపోయాడు అనే వాక్యం ఈరోజు నాతో మాట్లాడుతుంటే, ప్రభా, ఇక నా ఇల్లంతా చీకటే కదా, ఇంకా నా జీవితంలో వెలుగు ఎక్కడున్నది, నా కుటుంబంలో వెలుగు ఎక్కడున్నది? ప్రభా, నువ్వు ఉన్నంతకాలం నా ఇల్లు సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా, ఎంతో ప్రశాంతంగా ఉన్నది. ప్రభా, నాకు ఇప్పుడు అర్థమైంది, నా కుటుంబంలో కూడా ఏకాబోదు దేవుని ప్రభావం నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని అర్థమైంది. అందుకే ఎక్కడ చూసినా అంధకారమై, ఎక్కడ చూసినా చీకటే, ఎక్కడ చూసినా మనస్పర్ధంలే, ఎక్కడ చూసినా సంతోషం లేదు, సమాధానం లేదు. కానీ ప్రభా, ఈరోజు నీ వాక్యము నన్ను సరిచేస్తున్నప్పుడు, ప్రభా, నేను జీవించేది నీ కొరకే, నేను బ్రతుకుట క్రీస్తు కొరకే. పౌలు చెప్పినట్లుగా చావైనా పర్వాలేదు ప్రభా, నా జీవితకాలం అంతా నీతోనే ఉంటాను, అలాంటి పరిశుద్ధాత్మ నడిపింపు నాకు కావాలి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతావో, ప్రైజ్ ది లార్డ్, ఆయన ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో తిరిగి మరలా పేతురుకి క్షమాపణ ఇచ్చినట్లుగా. పేతురు తిరగబడ్డాడు కదా, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ ఒక సమయం వచ్చింది, ఒక సమయం రాగానే ప్రభు కొరకు నేను చనిపోతానన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్న వ్యక్తి ఏమన్నాడు? ప్రభు కొరకు నేను చనిపోతాను. ఈ మధ్యలో ఏం జరిగిందో తెలుసా? క్షమాపణ. ప్రభువుని క్షమాపణ అడిగారు. ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించు, తప్పు మాట్లాడింది నేనే, తప్పు చేసింది నేనే, నా జీవితంలో పాపం ప్రవేశించింది, నా జీవితంలో దుర్మార్గత ప్రవేశించింది. ప్రభా, నాకు ఇష్టమైన భక్తి చేసి నీకు అంగీకారం లేని భక్తి చేశాను ఇంతకాలం, కనుక అలా కాదు, నా జీవితంలో నీకు అంగీకార యోగ్యమైన భక్తి, విశ్వాసము, ప్రార్థన జీవితము, క్రియలు నాలో ఉండాలని, నా ప్రవర్తన నీకు అంగీకారంగా ఉండాలని. ప్రభా, హేబేలు యొక్క అర్పణను అంగీకరించినట్లుగా ఈ దినమందు నా జీవితంలో కూడా అలాంటి క్రియ చేయి ప్రభు అని మనం ప్రభువుని అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.